జూబ్లీహిల్స్ లో ఎల్లుండి జరిగే పోలింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ చెప్పండి, మొట్టమొదటిసారిగా జూబ్లీహిల్స్ లో పోలింగ్ కి డ్రోన్లతో మానిటరింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే సమస్యాత్మక ప్రాంతంలో పారామిలిటరీ బలగాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓరాఓరి ప్రచారం ఓరెత్తించారు. అయితే గత 10 సంవత్సరాల అభివృద్ధికి ఈ 22 నెలల కాంగ్రెస్ పాలన విధ్వంసానికి మధ్య జరిగే ఎన్నికగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభివర్ణిస్తుంది. అయితే గత 10 సంవత్సరాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఎన్నడూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక బస్తీలు ఉన్నాయి, అనేక కాలనీలు ఉన్నాయి. కానీ కంటి విప్పు చర్యగా కూడా ఆనాడు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు. కానీ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడికి వెళ్ళినా సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి ఇంటిని అన్ని ప్రభుత్వ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆనాడు దక్కుతుంది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల విధ్వంసానికి నాందిగా ఈ ఎన్నిక జరుగుతుంది. గత 10 సంవత్సరాల వికాసానికి 22 నెలల కాంగ్రెస్ పాలన విధ్వంసానికి మధ్య పోటీగా దీన్ని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు హైదరాబాద్ నగరంలో. అందుకే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు కారు గుర్తుకే ఓటేసి హైదరాబాద్ ప్రజలంతా కూడా మళ్ళీ ఒకసారి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు హైదరాబాద్ నగరానికి సంబంధించి. కానీ జూబ్లీహిల్స్లో ఇవాళ ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి అడావిడి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క పని కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలకు, కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిల్వనుంది. ఖచ్చితంగా విధ్వంసంతో ఇవాళ 100 ఇళ్ళు నేలమట్టం చేస్తే ఆనాడు వికాసంలో బీఆర్ఎస్ పార్టీ వికాసం, బీఆర్ఎస్ ప్రభుత్వం వికాసంలో 4500 మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు, అనేక సేవా కార్యక్రమాలు చేశారు. దళిత్ సెంటర్, స్టడీ ఫర్ సెంటర్, దళిత్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక లింక్ రోడ్లు ఏర్పాటు చేశారు. టిమ్స్ హాస్పిటల్ దేశంలోనే మొట్టమొదటిసారి కరోనా సమయంలో ఆలోచన చేసి నగరానికి 4 వైపులా టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచన వచ్చి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలామంది పేదలు, మధ్యతరగతి ప్రజలు ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకొని ఒక టిమ్స్ హాస్పిటల్ సనత్ నగర్కి ఇటు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి మధ్యలో ఉండాలి, అది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎర్రగడ్డలో ఉండాలని చెప్పేసి రూపకల్పన చేశారు ఆనాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆ టిమ్స్ హాస్పిటల్ కావచ్చు, అటు కేబుల్ బ్రిడ్జ్తో ఎన్నో కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ను చర్యలు తీసుకొని ఆ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. అటు దళిత్ స్టడీ సెంటర్ ద్వారా ఎందరో మందికి విద్యార్థులకి ఆడ లైబ్రరీ కావచ్చు, ఆడ వసతులు కల్పించి ఉచిత విద్యను అందించారు. ఇలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అరిచేతిలో వైకుంఠం చూపించి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా విధ్వంసంతో కనిపించే పరిస్థితి తీసుకొచ్చింది. అందుకే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కర్రుగాల్చి వాత పెడతామని చెప్పేసి ఇవాళ ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు చెప్తున్న తీరు కూడా దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే వికాసం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే విధ్వంసం అని చర్చించుకుంటున్న రోజులు ఇవి. ఖచ్చితంగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలంటే జూబ్లీహిల్స్ ప్రజలంతా ఆలోచన చేస్తున్న పరిస్థితి కూడా ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు. జూబ్లీహిల్స్లో ఒక ప్రభుత్వ కార్యక్రమాలే కాదు, అనేక కార్యక్రమాలు కూడా ఆనాడు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తన సొంత డబ్బులతోటి సేవా కార్యక్రమాలు చేసి ఎందరో మంది మన్ననలు పొందిన వ్యక్తి మాగంటి గోపీనాథ్. అలాంటి మాగంటి గోపీనాథ్ కుటుంబానికే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టికెట్ ఇచ్చి ఆయన సతీమణి సునీత గోపీనాథ్ను గెలిపించాలని చెప్పేసి అభ్యర్థించారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కోరాయి. ఇవాళ 10 సంవత్సరాల అభివృద్ధిని, 22 సంవత్సరాల విధ్వంసాన్ని బేరీజు వేసుకొని ఓట్లు అడిగింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. ఇవాళ చాలా చోట్ల ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిపోయింది. ఎక్కడికి వెళ్ళినా హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి, కానీ పట్టింపుచ్చుకోవట్లేదు. మొన్నటికి మొన్న ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక మహిళను చంపిన పరిస్థితి, అంతేకాదు గతంలో కూడా అనేక హత్యలు జరిగిన పరిస్థితి జూబ్లీహిల్స్ నియోజకవర్గం జరిగినాయి. ప్రభుత్వంలో ఉన్న ఒక నాయకుడి వేధింపుల వల్ల ఒక కుటుంబం రోడ్డున పడ్డది. ఆ కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడంతో రోడ్డున పడ్డది ఆ కుటుంబం. వాళ్ళ కుటుంబానికి అండ ఎవరు, ఆ కుటుంబాన్ని ఆదుకునేటోళ్ళు ఎవరు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అడుగుతున్న పరిస్థితి. ముస్లిం మైనార్టీలకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించి ఎందరో మంది పిల్లలకి ఉన్నతమైన విద్యను అందించి వల్ల ఐఏఎస్లు ఐపీఎస్లతో పాటు
మెడికల్ స్టూడెంట్స్ కావడానికి దోహదపడింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలను అనరాని మాటలని ఇవాళ స్వయంగా ఒక ముఖ్యమంత్రి ముస్లింలను పట్టుకొని అనరాని మాటలన్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు మహమూద్ అలీకి డిప్యూటీ సీఎం ఇచ్చి అత్యున్నత గౌరవం ఇచ్చింది ముస్లింలకు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వ్యతిరేకత వస్తుంటే ఇవాళ జుబ్లీస్ ఎన్నికలు వస్తున్నాయి, ఓట మంచున్న నేపథ్యంలోనే అజారుద్దీన్కి ఇవాళ చివరి క్షణాల్లో ఒక మంత్రి పదవి వాళ్ళు ఇచ్చారు. ఆ మంత్రి పదవి ఇచ్చి కూడా తూతూ మంత్రంగా శాఖల కేటాయింపు జరిగిందని చెప్పేసి కూడా ఇవాళ ముస్లింలంతా చర్చించుకుంటున్న పరిస్థితి. ఏ వర్గానికి కావచ్చు ఏ సంక్షేమం కూడా అందని పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ విధ్వంస పాలనలో ఇవాళ అందరికీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందింది, అన్ని సంక్షేమ పథకాలు అందింది, ఆనాడు అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చర్చించుకుంటున్నారు. ఇవాళ పూర్తిగా ఆనాటి వికాసానికి ఇవాళ ఉన్న ప్రభుత్వం విధ్వంసానికి మధ్య జరుగుతున్నాయి. ఖచ్చితంగా ప్రజలంతా ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కోరింది. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఎన్నిక ఖచ్చితంగా కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన ఎన్నో సేవలు చేశారు, పేదవారికి అన్నా అంటే ఆదుకున్న వ్యక్తి గోపీనాథ్. అలాంటి గోపీనాథ్ లేని లోటును తీర్చలేనిది. కానీ ఆ కుటుంబ సభ్యులు ఇవాళ మళ్ళీ జుబ్లీహిల్స్లో పోటీ చేస్తున్నారు కనుక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కనుక ఖచ్చితంగా కారు గుర్తు కోటేసి సునీతా గోపీనాథ్ను గెలిపించాలని చెప్పేసి కూడా చాలామంది వాళ్ళు చెప్తున్న పరిస్థితి, కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి. గోపీనాథ్ సేవలు ఇవాళ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలంటే, గోపీనాథ్ ఆశయాలు ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా జుబ్లీహిల్స్లో సునీతా గోపీనాథ్ను గెలిపించాలి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. ఇది 4 లక్షల మంది ఓట్లేస్తే 4 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈ 4 లక్షల మంది వాళ్ళ కారు గుర్తు కోటేస్తే 4 కోట్ల మంది ప్రజలకు హామీలు అమలవుతాయి. ఇవాళ 4 కోట్ల మంది ప్రజలంతా కూడా జుబ్లీహిల్స్ వైపు చూస్తున్నారు. ఇవాళ 4 లక్షల మంది ఓటర్ల చేతిలో రాష్ట్ర భవిష్యత్తు ఉంది, రాష్ట్ర భవిత్యము ఉంది. ఖచ్చితంగా ఇవాళ 4 లక్షల మంది ఓటర్లు కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్పాలంటే కారు గుర్తు కోటేయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ గత అక్టోబర్ 13న షెడ్యూల్ వచ్చింది జుబ్లీహిల్స్ ఉప ఎన్నికకు. 21న నోటిఫికేషన్ వచ్చింది. 21 నాటి నుంచి కూడా నేటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. వాళ్ళ ప్రచార హోరే కాదు అన్నిట్లో కూడా ముందంజలో ఉంది. గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తుంది. వాళ్ళ పార్టీ అధినాయకత్వం మొత్తం కూడా జుబ్లీహిల్స్ పైనే ఎఫర్ట్స్ పెట్టింది. ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకి శ్రీరామ రక్ష కనుక ఖచ్చితంగా జుబ్లీహిల్స్లో గెలిపించాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక జుబ్లీహిల్స్లో గెలిచినంత మాత్రాన ఓడినంత మాత్రాన తెలంగాణ ప్రజలకు ఏం జరుగుతుందని ఆలోచించవచ్చు. కానీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం మెడల్ వంచుతామని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం హోరెత్తించింది. చివరికి ఇవాళ చివరంకమైన ఇవాళ ప్రచారం కూడా ముగిసింది. ఎల్లుండి 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉండనుంది. ప్రతిష రైట్ లివిల్ చెప్పండి, అంటే ఈసారి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కూడా ఒక రిసెప్షన్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక పోలింగ్ కోసం ఈసీ భారీగా భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే జుబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సెంటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారో అక్కడి నుంచి 407 పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆయా పోలింగ్ కేంద్రాలకి ఈవీఎంలను తరలిస్తారు. పూర్తిగా భద్రతా వలయంలోనే ఇప్పటికీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. అంతేకాకుండా కేంద్ర బలగాల ఆధీనంలో ఉంది. అక్కడ సీసీ కెమెరాల నిఘా ఉంది. ఈసారి మొట్టమొదటిసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈవీఎం పైన క్యాండిడేట్కి సంబంధించిన ఏదైతే ఫోటోతో పాటు పార్టీ సింబల్ అంటే అభ్యర్థికి సంబంధించిన పార్టీ సింబల్ ఏదైతే ఉందో సింబల్ను కలర్ ప్రింట్ చేయాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా ఇచ్చిన నేపథ్యంలో ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఫిర్యాదులు కూడా చేసింది. ఏదైతే ఇటు జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ అధికార పార్టీ కొన్ని అడ్డదారులు తొక్కుతుందని చెప్పేసి కాంగ్రెస్ చేసిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అడ్డదారులోనే వాటిని అడ్డుకోవాలని చెప్పేసి ఇతర పార్టీలు కావచ్చు ఇండిపెండెన్స్ కూడా ఇవాళ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా పూర్తిగా డిజిటల్ ఏదైతే వెబ్ కాస్టింగ్తో పాటు సీసీ కెమెరాల నిఘా ఉండాలని చెప్పేసి కూడా అధికారులకు చెప్పిన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సీసీ కెమెరాల నిఘా ఎంత మేరకు ఉంటుందనే అంశం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్తున్నారు. రేపు ఉదయం నుంచి డిస్పాచ్ అవుతున్నాయి. ఈవీఎంలు కావచ్చు వీవీప్యాట్లకు సంబంధించి డిస్పాచ్ సెంటర్ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్తాయి. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సిబ్బందికి
శిక్షణ తరగతులు కూడా పూర్తయినట్టు కూడా తెలుస్తుంది. 407 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాతో పాటు వెబ్ కాస్టింగ్ ఉంటుంది. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటరింగ్ చేశారు. ఓటింగ్ సరళింగ్ కావచ్చు, అక్కడ జరిగే అవాంఛనీయ సంఘటనలను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసే విధంగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 407 పోలింగ్ కేంద్రాల్లో కూడా దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా ర్యాంప్స్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అక్కడ వీల్ చైర్లతో పాటు అన్ని సదుపాయాలు ఉంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి ఇటు బీహార్ ఎలక్షన్లకు ఇటు బై ఎలక్షన్ సంబంధించిన అన్ని స్టేట్లలో కూడా మొబైల్ ఫోన్లకి సపరేట్ లాకర్స్ పెట్టాలని చెప్పేసి కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా మొబైల్ లాకర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఈసీ అధికారులు చెప్పారు. ఇటు వీవీప్యాట్ల స్లిప్లకు సంబంధించి కూడా మొదట వేసిన ఓట్లకు సంబంధించి వీవీప్యాట్ల స్లిప్లను కూడా ఎవరైతే పోలింగ్ బూత్ ఏజెంట్స్ ఉంటారో ఆయా పార్టీల ఏజెంట్లు వారంతా సమక్షంలోనే వీవీప్యాట్ల స్లిప్పులు కూడా చూసే అవకాశంతో పాటు ప్రత్యేకంగా కలర్ ప్రింట్స్ ఫొటోస్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈసారి మరిన్ని మార్పులు చేర్పులు చేసింది ఈసీఐ. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పకడ్బందీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఈసీపై ఉందని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే అటు డిఈఓతో పాటు ఆర్ఓ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యూష. Right, Levil. Thanks for the live updates.